మామ మన అవసరాల కోసం కాకుండా మన ఇమేజ్, స్టేటస్, రెస్పెక్ట్ అండ్ కంపారిజన్ కోసం డబ్బు ఖర్చు చేస్తే దాన్నే మనం ఇగో స్పెండింగ్ అంటాం. అయితే మన రియల్ లైఫ్లో మనం ఇగో స్పెండింగ్ ఎలా చేస్తాం ఈరోజు టాపిక్లో మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మైండ్ ఓవర్ మనీ యూట్యూబ్ ఛానల్. మామ చాలాసార్లు మనిషి తన వాల్యూని ఇతరులతో కంపేర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఒక కారు కొన్నాడు, వాడి దగ్గర కారు ఉంది, నా దగ్గర ఎందుకు లేదు? అది నీకు నీడ్ కూడా కాదు, కానీ మన బ్రెయిన్ మనకి కంపారిజన్ పెయిన్ ఇస్తుంది. మామ మనిషి ఫెయిల్యూర్స్కి అంతగా భయపడడు, కానీ సొసైటీలో తాను ఎక్కడ తక్కువగా కనపడతానని భయపడుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో తన పెళ్లి కోసం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే వాడికన్నా మనం సొసైటీలో తక్కువ కాకూడదని అప్పు చేసి మరీ మనం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకో మామ, నీ ప్రీ వెడ్డింగ్ వీడియో నువ్వు చూసినప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ దానికోసం నువ్వు చేసిన అప్పు ఎప్పటికీ తీరుస్తున్నానే అనే భావన రాకూడదు. అలా రాకూడదంటే మన స్తోమతలోనే మనం పెళ్లి చేసుకోవాలి. ఇగో స్పెండింగ్కి మన ఇగోకి 3 హంగర్స్ ఉంటాయి మామ. 1 రికగ్నైజేషన్, నన్ను మాత్రమే గుర్తించాలి. 2 వ్యాలిడేషన్, నేను చాలా వర్తున్నోడిని. 3 సుపీరియారిటీ, నేను వాడికంటే చాలా బెటర్. ఈ 3 లక్షణాలు చాలు మామ మన మనీ మొత్తం తినేడు. ఈ లక్షణాలుంటే మనం లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మామ. మన ఈఎంఐలు పెరిగిపోతాయి, ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి, మనకి తెలియకుండానే మనం ఫేక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం. ఓకే, దీని నుండి ఇప్పుడు ఎలా బయటికి రావాలి? మామ, ఏ వస్తువునైనా కొనే ముందు నిన్ను నువ్వు 2 ప్రశ్నలు వేసుకో. 1, ఇది నిజంగా నాకు అవసరమా? 2, ఇది నా ఫ్యూచర్కి ఎంత హెల్ప్ చేస్తుంది? అంతే మామ, నీకే క్లారిటీ వచ్చేస్తుంది. మామ, ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేసిన డబ్బు తిరిగి రాదు, బిల్డ్ చేయడానికి పెట్టిన డబ్బు పెరిగి వస్తుంది. ఇదే మామ మైండ్ ఓవర్. ఫైనల్గా మన పాకెట్ని ఖాళీ చేసేది చాలాసార్లు మన ప్రాపర్టీ కాదు, మన ఓకే మామ, మన కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మైండ్ ఓవర్ మనీ. థ్యాంక్ యూ.